విశాఖలోని రిషికొండ భవనాల భవిష్యత్ ఏంటి? వందల కోట్ల ప్రజాధనం సద్వినియోగం చేయాలంటే ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలేంటి? ఇప్పటికే అనేక ప్రతిపాదనలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయం ఎలా ఉండబోతోంది? ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఈ అంశంపై చర్చ నడుస్తోంది. దీనిపై ప్రభుత్వ ఆలోచనలేంటి? అంతుపట్టని రిషికొండ రహస్యంపై హెచ్ఎంటీవీ ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. విశాఖ రిషికొండలో నిర్మితమైన ఐకానిక్ బిల్డింగ్స్ ఏం చేయబోతున్నారు? ఇది ప్రభుత్వం ముందున్న ప్రశ్న. ప్రజలందరూ దీని గురించి విస్తృతంగా చర్చించుకుంటున్నారు. అంత భారీ స్థాయిలో ప్రజాధనం ఖర్చు పెట్టి నిర్మించిన ఈ భవనాల్ని భవిష్యత్తులో ఎలా ఉపయోగిస్తారు? ఇప్పుడు ఇది రాష్ట్ర వ్యాప్తంగా చర్చ నడుస్తుంది. ఈ నేపథ్యంలో విశాఖ డెవలప్మెంట్ కౌన్సిల్ కొన్ని సూచనలు చేస్తుంది. ముఖ్యంగా ఈ బిల్డింగ్స్ ని ఐటీ సెక్టర్స్ కి వాడుకోవడంతో పాటు టూరిజం వైపు కూడా ఆలోచిస్తే ప్రభుత్వానికి ఆదాయం వచ్చే అవకాశం ఉంటుందనేది కొన్ని సజెషన్స్ చేస్తున్నారు. మరోవైపు మరి ఏదైతే పర్యావరణవేత్తలు అక్కడ పర్యావరణ ఉల్లంఘనలు జరిగాయి కాబట్టి ఆ భవనాల్ని కూల్చివేయాలన్న ప్రతిపాదనలు కూడా లేఖల రూపంలో రాశారు. ఈ నేపథ్యంలో అసలు ఆ భవనాల్ని ఏం చేయబోతున్నారు? ప్రభుత్వం దాని మీద ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? ఈ అంశాలకు సంబంధించి ఇప్పుడు విస్తృతమైన చర్చ నడుస్తుంది. కాబట్టి ఈ ఐకానిక్ బిల్డింగ్స్ మీద స్పెషల్ రిపోర్ట్ నేను మీకు అందించబోతున్నాను. మీ అనురాధ. రుషికొండలో గత ప్రభుత్వం నిర్మించిన అత్యంత వివాదాస్పద కట్టడాల్లో రుషికొండ ప్యాలెస్ ముఖ్యమైంది. 7 బ్లాక్స్ కోసం గత ప్రభుత్వం సుమారు 500 కోట్లు వెచ్చించింది. అత్యంత ఖరీదైన ఈ నిర్మాణాలు, వాటి కోసం జరిగిన పర్యావరణ విధ్వంసం, ఇవన్నీ వివాదాలకు కేంద్ర బిందువయ్యాయి. కోస్టల్ రెగ్యులేటరీ జోన్ నిబంధనలకు విరుద్ధంగా జరిగిన నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులు కేంద్రానికి వెళుతున్నాయి. వైసీపీ హయాంలో 3.5 ఏళ్లు అత్యంత గోప్యత పాటించి నిర్మించిన ఈ ప్రాజెక్టుపై ప్రస్తుత ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. రుషికొండ భవనాలపై తుది నిర్ణయం తీసుకునే వరకు ఎవ్వరినీ అనుమతించవద్దని స్పష్టం చేసింది. ఈ క్రమంలో ఆ భవనాలు ఏం చేయబోతున్నారనేది ఆసక్తి రేపుతున్న అంశం. ఆ బిల్డింగ్ ని ఇప్పుడు డిమాలిష్ చేయడం అంటే అది మంచి పద్ధతి కాదనే నా భావన. అన్నిటికన్నా ముందు మనం ప్రజాభిప్రాయం తీసుకుంటే బాగుంటుంది అనేది నా ఆలోచన. అలాగే నా వ్యక్తిగత ఆలోచన అయితే మాత్రం దాన్ని ఏ డెవలప్మెంట్ కౌన్సిల్కి ఇచ్చినా లేదా టూరిజంకి సంబంధించినటువంటి దాని మీద పెడితేనే మంచిదని నా ఆలోచన అండి. డెవలప్మెంట్ కౌన్సిల్ అయినా సరే ఆ బిల్డింగ్ మెయింటెనెన్స్ అంత సులువు కాదు. అందులో చాలా ఖరీదు పెట్టి వాళ్ళకి చేసినటువంటిది. అది ఖరీదైనటువంటి వస్తువులు ఉన్నాయి. సో టూరిజంకి సంబంధించి ఒక వైపు ఆలోచన చేస్తే మంచిదని నా ఉద్దేశం. విశాఖపట్నం వంటి కాస్మోపాలిటన్ నగరంలో భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వాటిని నిర్వహించనుంది. పూర్తిగా టూరిజంకు కేటాయించి ప్రస్తుతం ఉన్న భవనాల్లో కొద్దిపాటి మార్పులు చేస్తే మరికొన్ని గదులు అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక ఏపీలో వీసా ప్రాసెసింగ్ సెంటర్, డిప్యూటీ హైకమిషన్ కార్యాలయాల వంటి వాటికి రుషికొండ అనువైన ప్రదేశం. రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లు గడిచినా ఇప్పటి వరకు ఇటువంటి సౌకర్యాలు అందుబాటులోకి రాలేదు. వీటిని రుషికొండకు రప్పిస్తే బాగుండేది అని ఐటీ పార్క్ అసోసియేషన్ నుంచి ప్రతిపాదనలు వచ్చాయి. పైగా ముంబై, హైదరాబాద్ వంటి చోటకు వెళ్లి వీసా పనులు చేసుకునే ఇబ్బందులు తొలగుతాయని అంటున్నారు. ఇక అంతర్జాతీయ సమావేశాలు నిర్వహించడానికి బాగుంటుందని ఒక ప్రతిపాదన కూడా ఉంది. అయితే ఈ ప్రతిపాదన కూడా రాష్ట్ర ప్రభుత్వానికి చేరలేదు. వస్తే ప్రజలతో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రభుత్వం ముందు ప్రతిపాదనలు ఇంకా ఏం రాలేదండి. ఎవరొకరు వాళ్ళు సూచనలు చేస్తున్నారు, అంతే. సూచనలు మాత్రమే చేస్తున్నారు. అయితే నా ఉద్దేశం ఎలాగుందంటే అది ఆ బిల్డింగ్ అంతా కూడా ముందు ఒక టీంని వేసి దేనికి ఉపయోగిస్తే బాగుంటుంది అన్నది మీద కూడా ఒక స్టడీ చేయాలి. అయితే నాకు తెలిసినటువంటి వారు ఏంటంటే ఇది ఒక 7 స్టార్ హోటల్కి సరిపోతుందని ఆ రేంజ్లో కట్టారండి. అది 7 స్టార్ హోటల్కి కట్టుకున్నట్టుగా ఉంది. అది దాంట్లో మినిమం ఒక రూము పెట్టాలన్నా సరే ఈ పల్క్నామా ప్యాలెస్కి రేంజ్లో పెట్టాలని. స్టేట్ గెస్ట్ హౌస్ గా వాటిని వినియోగించాలని మరికొందరు అంటున్నారు. వీవీఐపీలు విశాఖ వచ్చినప్పుడు విడిది కేంద్రాలుగా వాడుకోవచ్చని సూచనలు పరిశీలనలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం ప్రకటిస్తుందనేది కీలక అంశంగా ఇప్పుడు చర్చ సాగుతుంది. విశాఖ రుషికొండలో ప్రజాధనంతో కట్టిన ఆ రాజసౌధాలు లాంటి భవనాల్ని ఏం చేస్తారు అన్న ప్రశ్న మీద ప్రస్తుతం ప్రభుత్వం కూడా తర్జన భర్జన పడుతుంది. అయితే పబ్లిక్ పోల్ తీసుకుని మరి ప్రజలు ఇచ్చే తీర్పును బట్టి ఈ భవనాల మీద తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అన్నది ప్రభుత్వ వర్గాల నుంచి వినిపిస్తున్న మాట. మరి చూడాలి భవిష్యత్తులో ఈ భవనాల మీద ఎలాంటి నిర్ణయాలు వస్తాయన్నది. వీడియో జర్నలిస్ట్ నిఖిల్తో అనురాధ, హెచ్ఎంటీవీ.